జై భీమ్. ఏబీ టీవీ, అంబేద్కర్ భవన్ టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది నూతలపాటి రాజు. ముందుగా ఏబీ టీవీ ముఖ్యాంశాలు. ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా పలు అంబేద్కర్ విగ్రహాలకు ఘనంగా నివాళులు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ రేపు ఉదయం 9 గంటలకు ఏలూరు వెళ్లనున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో టీటీడీ కళ్యాణ మండపం ప్రారంభించిన చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. ఆ మహనీయునికి పోలీస్ అధికారుల ఘన నివాళి. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులో మార్కాపురం మొదటి స్థానం, ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి. ప్రకాశం జిల్లాలో ఈ నెల 8వ తుది జాబితా. డి సుబ్బారావు నుండి సండే స్టోరీ ప్రారంభం. డిఈఓ 2021వ సంవత్సరానికి ఫ్యాక్టరీ రన్నింగ్ లైసెన్సులు డిసెంబర్ 30 లోపు చెల్లించాలి. ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా మార్కాపురం పట్టణంలోని కోర్టు సెంటర్ నందు గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి మార్కాపురం డిఎస్పీ గారైన శ్రీ ఎం కిషోర్ కుమార్ పిహెచ్డి గారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ గారు ఈ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని రచించిన మేధావి. ఈరోజు భారతదేశం సుభిక్షంగా ఉందంటే అందుకు కారణం ఆ మహనీయుడు వ్రాసిన రాజ్యాంగమేనని, రాజ్యాంగ రచనకు అంబేద్కర్ గారు ఎంతో కృషి చేశారని, బహుముఖ ప్రజ్ఞాశాలి, 9 భాషలు మాట్లాడగలిగే మహనీయుడని, ముఖ్యంగా దళితులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తి అని, 64 డిగ్రీలు సాధించిన గొప్ప జ్ఞాని ఆయన. ఈ దేశంలో పుట్టడం ఈ దేశానికి గర్వకారణమని, ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం తన చివరి శ్వాస విడిచే వరకు సేవ చేశారని కొనియాడారు. నేటి యువత, విద్యార్థులు అంబేద్కర్ గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని, ప్రజలందరూ ఆయన చూపిన మార్గంలో ముందుకు నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ పూలే మహాజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూతలపాటి రాజు, సంయుక్త కార్యదర్శి బిల్లా ఇస్రాయేలు, సమాఖ్య నాయకులు చాగలమర్రి పేతురు, జాన్, అక్కల వెంకటేశ్వర్లు, స్టాలిన్, నూతలపాటి చెన్నకేశవులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని నివాళులు అర్పించారు. ప్రధాన కార్యదర్శి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సమాఖ్య, దళిత విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ చింతగుంట్ల బాబు ఆధ్వర్యంలో జరిగినది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ రేపు ఉదయం 9 గంటలకు ఏలూరు వెళ్లనున్నాడు. అంతుచిక్కని వ్యాధితో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శిస్తారు. వింత వ్యాధికి గల కారణాలు, బాధితులకు అందుతున్న చికిత్స తీరుపై అధికారులతో సమీక్షిస్తారు. ఇప్పటికీ ఏలూరులో మొత్తం బాధితుల సంఖ్య 300కు చేరింది. 122 మంది డిశ్చార్జ్ అయ్యారు. మెరుగైన వైద్యం కోసం 10 మందిని విజయవాడ తరలించారు. మార్కాపురం పట్టణంలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీటీడీ కళ్యాణ మండపాన్ని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్, మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి పలువురు పాల్గొన్నారు. మార్కాపురం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి సిఐ రాఘవేంద్ర పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. యువత చెడుదోవ పట్టకుండా మహనీయులు అంబేద్కర్ చూపిన బాటలో నడిచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఐలు కోటయ్య, కిషోర్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు. 4 ఏళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన జిల్లాలోని చీమకుర్తిలో జరిగింది. చిన్నారి పరిసర ప్రాంతాల్లో ఆడుకుంటుండగా సీను అనే యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడే క్రమంలో స్థానికులు గుర్తించారు. అక్కడికక్కడే స్థానికులు యువకుడిని దేహశుద్ధి చేశారు. అనంతరం చీమకుర్తి పోలీసులు అప్పగించారు. మార్కాపురం నియోజకవర్గంలో రాబోయే కాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా శాశ్వత తాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి
రాష్ట్ర సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి తెలిపారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల్లో మార్కాపురం నియోజకవర్గం మొదటి ప్రాధాన్యతలో ఉందన్నారు. మొదటి విడతలో త్రాగునీటి ప్రాజెక్టుల్లో మార్కాపురం నియోజకవర్గంతో పాటు కనిగిరి, గిద్దలూరు, దర్శి నియోజకవర్గాలు ఉన్నాయన్నారు. ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీల ప్రాథమిక సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు స్వీకరణ శనివారం సాయంత్రంతో ముగిసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి విఎస్ సుబ్బారావు తెలిపారు. ఆది సోమవారాల్లో అభ్యంతరాలన్నింటినీ పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. 8న బదిలీల తుది సీనియారిటీ జాబితాను వెల్లడిస్తామని తెలియజేశారు. ఒంగోలు అన్ని పాఠశాలలో 3 నుంచి 9 వరకు చదువుతున్న విద్యార్థుల్లో పఠన నైపుణ్యాలను పెంపొందించేందుకు చదవడం మాకు ఇష్టమనే పఠన ప్రచారాన్ని పాఠశాలల విద్యాశాఖ చేపట్టిందని డిఈఓ విఎస్ సుబ్బారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం లైబ్రేరియన్లు, గ్రామ సచివాలయానికి చెందిన విద్యా సంక్షేమ సహాయకులు, వాలంటీర్ల సహకారంతో కాలనీ వీధుల్లో సామూహిక పఠనం చేయించాలని డిఈఓ చెప్పారు. ఒంగోలు 2021 సంవత్సరానికి ఫ్యాక్టరీ రన్నింగ్ లైసెన్సు రుసుములను ఈ నెలాఖరులోపు ఆన్లైన్లో చలానా తీసి అమలు పత్రాన్ని ఫ్యాక్టరీల ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సమర్పించాలని ఫ్యాక్టరీల డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు తెలిపారు. రుసుము చెల్లించని ఫ్యాక్టరీ యజమానులపై ఫ్యాక్టరీ చట్టం 1945 నియమ నిబంధనలు 1950 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గోగులదిన్నె గ్రామంలో అంబేద్కర్ వర్ధంతి మాల మహానాడు ఆధ్వర్యంలో జరిగింది. కూకట్లపల్లి అచ్యుతరావు, కూకట్లపల్లి చిన్న పిచ్చయ్య, కోళ్ళ మూర్తి, కూకట్లపల్లి అబ్బన్న, కూకట్లపల్లి అంజన్ ప్రసాద్, కూకట్లపల్లి చిన్న వెలుగొండ పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా స్థానిక బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో రమాబాయి అంబేద్కర్ యూత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు నందం శేఖర్ మరియు మాల మహానుడు నాయకులు మునిగేటి సంజయ్ దత్తు, జనుమాల బాబు, పల్లామల్లి, డి కృష్ణ, మూకెరపు దరగయ్య, నూతలపాటి కొండయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని కోర్ట్ సెంటర్లో మహనీయులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వేసపోగు రాజు, V5 న్యూస్, ప్రకాశం జిల్లా స్టాఫర్. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఎర్రగొండపాలెంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన టీటీడీ చైర్మన్ పెద్దాయన వైవి సుబ్బారెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు శ్రీ డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు, ఎర్రగొండపాలెం నియోజకవర్గం నాయకులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి కార్యక్రమాన్ని పాటిమీదపాలెం గ్రామం, చీమకుర్తి మండలం, ప్రకాశం జిల్లాలో నిర్వహించడం జరిగింది. సంతనూతలపాడు ఏం కన్వీనర్ మరియు గ్రామ పెద్దలు అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బిల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ అంబేద్కర్ గారి ఆలోచన మాత్రమే దళితులు సామాజిక, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి సాధించగలరని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో అంబేద్కర్ పూలే మహాజన సంఘం ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతిని పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ పూలే మహాజన సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పాలేటి ఆనంద్ బాబు గారు, ట్రెజరర్ తలపల శ్రీనివాస్ గారు, గౌరవ ఆహ్వానితులు పీకే రాజేశ్వరరావు గారు, శాంతి చక్ర అవార్డు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కె పిచ్చయ్య గారు, అంబేద్కర్ యువజన సంఘం లీగల్ అడ్వైజర్ మరియు అడ్వకేట్ సంయుక్త కార్యదర్శి డి అబ్రహాం బాబు, తుళ్ళూరు జ్యోతి, పి చంద్రశేఖర్ బాబు, కె ఆరోగ్యరాజు, ఆర్ ఆదిలక్ష్మి, అంబేద్కర్ పూలే మహాజన సంఘం యువజన నాయకులు పాలేటి అంబేద్కర్ బాబు నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ పూలే మహాజన సంఘం తరఫున
మేము వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారి బాటలో నడుస్తాము. అంబేద్కర్ పూలే ఆశయాలను మేము అనుగుణంగా ఉంటాము. మా సంఘం ఒక పేద బడుగు వర్గాలకు అభివృద్ధి కార్యక్రమాలకు, పేదల బడుగు వర్గాల అభ్యున్నతికి పాటుపడతామని తెలియజేస్తున్నాము. జోహార్ బిఆర్ అంబేద్కర్. కొనసాగిస్తాం ఆశయాలను, కొనసాగిస్తాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, హోమ్ మినిస్టర్ సుచరిత గారు మరియు ఎంపీ నందిగం సురేష్ గారు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా మార్కాపురం అంబేద్కర్ భవన్ సభ్యులు పాల్గొని స్థానిక కోర్టు సెంటర్లోని మరియు బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ క్లినిక్ వ్యవస్థాపకులు డాక్టర్ కాటమాల్ రాహుల్ గారు, ఉపాధ్యాయులు అంబేద్కర్ వాదులు జ్యోతి మోజెస్ గారు, జి కాశే గారు, రంగదీపక్ గారు, ఏబిటీవీ డైరెక్టర్ గోగులముడి నారాయణ గారు, అంబేద్కర్ పూలే మహాజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు అంబేద్కర్ భవన్ టీవీ ఎడిటర్ నూతలపాటి రాజు గారు, అంబేద్కర్ పూలే మహాజన సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బిల్లా ఇస్రాయల్ గారు, మాలమహానాడు మండల ఉపాధ్యక్షులు లింగాల రామయ్య గారు తదితరులు పాల్గొని ప్రసంగించారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను. కొనసాగిస్తాం. డిసెంబర్ 6వ తారీఖున అందరూ అంబేద్కర్ గారు మరణించడం జరిగింది. ఈరోజు భరతమాత ఒక గొప్ప బిడ్డను కోల్పోవడం జరిగింది. అలాగే దళిత నాయకుడు, దళితుల ఆశాకిరణం చనిపోవడం జరిగింది. ఆయన కృషి ఫలితంగా ఆయన చేసిన సేవలకు భారతదేశానికి చేసిన సేవలకు గాను 1990 సంవత్సరంలో ఆయనకు భారతరత్న అవార్డు ప్రకటించడం జరిగింది. అలాగే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో 12/4/1990 సంవత్సరంలో యూపీసీ గవర్నమెంట్ గారి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో పెట్టడం జరిగింది. ఇది ఆయన సేవలకు గుర్తించి గవర్నమెంట్ ప్రకటించడానికి ఈరోజు మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 65వ వర్ధంతి సందర్భంగా మార్కాపురం కోర్ట్ సెంటర్లోని అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలతో ఘనంగా సత్కారం జరిగింది. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ అందరూ కూడా ధన్యవాదాలు. ఈరోజు మనం ఈ దేశంలో కానీ ఎక్కడైనా కానీ హక్కుల్ని అనుభవిస్తున్నామంటే కారణం ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. తన త్యాగం ఎంత గొప్పదంటే తన నలుగురు పిల్లలను కూడా కోల్పోయినా కానీ జాతి కోసం ఈ రాజ్యాంగాన్ని అనేది కార్యదీక్షలై రాయడం జరిగింది. ఇంత మహోన్నత వ్యక్తిని ఈరోజు కోల్పోవడం అనేది మనము ఇది ఒక దుర్దినంగా జరుపుకోవాలి. ప్రతి సంవత్సరం ఈ అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధనకి కేవలం వచ్చి దండలు వేయటం కాకుండా ఆయన యొక్క భావజాలాన్ని అలవర్చుకొని అందరం కూడా ఆయన యొక్క సిద్ధాంతాలు అనుసరిస్తే ఈ దేశంలో ఎంతో బాగుంటుంది. అలానే మనందరం కూడా ఎంతో డెవలప్ అవుతాం. ప్రతి చోట కూడా అంబేద్కర్ యొక్క విగ్రహాలకి కేవలం పూలమాలలతో సత్కరించడం కాకుండా ఆయన యొక్క భావజాలాన్ని మనమందరం అలవర్చుకొని రాబోయే తరాలకు కూడా చెప్పడం. కేవలం ఇప్పుడు చూస్తే కేవలం మనమే వస్తున్నాం, మన పిల్లలకు కూడా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎవరు అంటే కొంతమంది చెప్పలేని పరిస్థితి. ఈరోజు మనం ఈ సమాజంలో జీవించగలుగుతున్నామంటే, హక్కుల్ని అనుభవించగలుగుతున్నామంటే చట్టాల రూపంలో కానీ రిజర్వేషన్ల రూపంలో కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తప్పితే వేరే వాళ్ళు ఎవరు కారకులు కాదండి. కాబట్టి ఈరోజు మహిళల హక్కులు కానీ, ఉద్యోగస్తులకు కానీ, రిజర్వ్ బ్యాంక్ కానీ, ప్రాజెక్టులు కానీ, తర్వాత మీరు ఆర్థిక పరంగా విషయాలు చూసినా కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దాదాపు 16 మాస్టర్ డిగ్రీలు చేయడం జరిగింది.
ఆయనకి 9 భాషలు వచ్చు. ఇంత గొప్ప వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్తే వేరే చోట ఎవరు లేరు. తర్వాత మనం చూసుకుంటే ఇంత గొప్ప వ్యక్తిని లండన్ పార్లమెంట్లో కానీ తర్వాత వచ్చేసేసి అమెరికాలో కానీ అంత గౌరవం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కానీ దురదృష్టం ఏంటంటే చాలామంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఏదో ఒక జాతికి అంకితం చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరి వాడు, జాతి నాయకుడు కాదు, అంతర్జాతీయ నాయకుడు తను. ఎందుకంటే కేవలం మన భారతదేశానికే కాకుండా ఇతర దేశాలకు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఆయన సిద్ధాంతాలంటే ఎంతో విలువించే పరిస్థితి ఈ రోజుల్లో. కాబట్టి అలాంటి మహోన్నత వ్యక్తిని మనం ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయాలకై మనందరం కూడా ఎంతో కట్టుబడి ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా జీవీములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. కొనసాగిస్తాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను, కొనసాగిస్తాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను. జై భీమ్. జై భీమ్. నూతలపాటి రాజు, అంబేద్కర్ పూలే మహాజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మార్కాపురం. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మార్కాపురం కోర్టు సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తామని, అంబేద్కర్ గారి బాటలో నడుస్తామని అందరం ఈ వర్ధంతి సందర్భంగా మేమందరం మళ్ళీ మాట్లాడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేమందరము అంబేద్కర్ గారి ఆశయాల కోసము, ఆయన చేసిన సేవలు, అంబేద్కర్ గారు ఆయన కుటుంబానికి ఎంత త్యాగం చేశారు, మన దళితుల కోసం ఎంత పోరాటం చేశారు, బ్రిటిష్ వారితో కానీ మామూలుగా మన దేశంలోని నల్ల జాతీయులతో కానీ అగ్రవర్ణాలతో కానీ ఆయన అంటరానితనం మీద చేసిన పోరాటం ఎన్ని జన్మలైనా మరవలేము. ఆయన ఒక యుగ పురుషుడు. ఆయన వర్ధంతి జరుపుకోవడం మాకెంతో అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఏబీ టీవీ, అంబేద్కర్ భవన్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై భీమ్.